ఏప్రిల్ 17న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కాకినాడలోని శ్రీ అగత్య విద్యా సంస్థ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచి జూనియర్ మరియు సీనియర్ విభాగాల్లో జిల్లాలో అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ అల్లుమల్లు ఏలియా, అకాడమిక్ డైరెక్టర్లు సురేష్, శ్రీ పల్లవి, జోనల్ ప్రిన్సిపల్ ఎస్ సురేష్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, బాబు మరియు సిబ్బంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీలో ఎస్ లాస్య 987 మార్కులు సాధించగా కేవీఎస్ జి శ్రావణ్ 986 మార్కులు సాధించాడు. జి సోమశేఖర్ 985 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో వి అశ్వతి 985 మార్కులు, కేఎల్ సరస్వతి 984, కె ఆహ్లాద 983 మార్కులతో ప్రతిభ చాటారు. ఈ ఫలితాల్లో భాగంగా జిల్లా స్థాయిలో 98.04% ఉత్తీర్ణత సాధించి ప్రైవేట్ కళాశాలల్లో ముందంజలో నిలిచింది శ్రీ అగత్య. ఈ విజయానికి నిష్ణాతులైన అధ్యాపకుల బోధన, ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్ ప్రధాన కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు మరియు అధ్యాపకులను అభినందించిన కరెస్పాండెంట్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు తల్లిదండ్రుల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ హ్యాపీ ఈవినింగ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాగా నాకు మోటివేషన్, మనం ఎంతగా కిందకి పడిపోయినా మళ్ళీ మా టీచర్స్ అందరూ నాకు మోటివేషన్ ఇచ్చి ఈ ప్లేస్లోకి తీసుకొచ్చారు. ప్రతి టీచర్ చాలా ఫ్రెండ్లీగా నాకు ఒక టీచర్లా కాకుండా ఒక ఫ్రెండ్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. పైగా ఇప్పుడు మేము ఉన్నామంటే మా టీచర్స్ వల్ల. నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ టీచర్స్ దొరికారని చెప్పచ్చు. ఈ స్కోర్ అనేది రావడానికి కారణం మన హార్డ్ వర్క్ అండ్ లెక్చరర్స్ యొక్క సపోర్ట్ అండ్ వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారనే విధానం. పర్టికులర్ ప్లాన్ అనేది వేసి మనకి ఈ టైంలో ఎంత అవ్వాలి అండ్ ప్రీ ఫైనల్స్ అయ్యి కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అయి పెట్టి ఇలా చేయడం వల్ల మనకి అనేది కొంత మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మనకి కొంత తెలుస్తుంది. సో థ్యాంక్స్ టు ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ. పిల్లలు పంపించి ఆ టైమ్స్ తీసుకెళ్ళడం కానీ అలా చాలా సపోర్ట్ పేరెంట్స్ నుంచి నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అరేంజ్ చేశారు. మీకు కూడా గర్ల్స్ సైడ్ నుంచి అక్కడ క్యాంపస్లో బాయ్స్ గర్ల్స్ కలిపి ఉండేవారు. సో మన ఈస్ట్ గోదావరి వరకు మనకు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ పిల్లల సేఫ్టీ, డిసిప్లిన్ పరంగా. అంటే మనం కొద్దిగా కల్చర్ మన ఈస్ట్ గోదావరి అంతా కూడా అమ్మాయి జాగ్రత్తగా పెరగాలి అన్నట్లు ఉంటుంది. సో నాకు ఇప్పుడు వరకు అరేంజ్ చేయకపోవడానికి మనీ అనేది అడ్జస్ట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ కూడా సెపరేట్ చేస్తాను. అన్ని యాంగిల్స్లో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. అన్నీ కూడా ఇక్కడ ఉన్న కల్చర్ బాగుంటుంది, పేరెంట్స్ బాగా పెంచుతారు. ఆ పెంచేటప్పుడు మనం కూడా మన క్యాంపస్కి వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసి మళ్ళీ వాళ్ళకి అప్ చెప్తే నా బాధ్యత అయిపోయింది. అలా నేను కోరుకుంటాను. అందుకనే పిల్లలు డిసిప్లిన్గా పెరగడమే కాదు, మీరు ఎలా అయితే పంపిస్తారో ఇక్కడి నుంచి నేను కూడా అలా ఇవ్వాలని అనుకుంటాను. కాబట్టి మీకు పిల్లలు ఎలా ఉంటారు. సో చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని ఆ గోల్స్ వైజ్ ట్రావెల్ చేస్తారు. ఆ ట్రావెలింగ్లో కొన్ని హడ్డిల్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. అన్నింటినీ